అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. బలిపీఠం నవల చదువుకుంటున్నాము. రాసిన వారు రంగనాయకమ్మ గారు. కాందిసీకుల కోసం వెళ్లే రైల్లో ఆడవాళ్ళు పిల్లలు ఎక్కొచ్చు కదా. మా అమ్మ మేము ఎక్కాం. పెదనాన్న కూడా మాతో పాటు రైల్లో వచ్చేశాడు గానీ మా నాన్న ఏమైపోయాడోనని మా అమ్మ బాధపడేది. తర్వాత మా నాన్న కూడా ఎప్పటికో నడిచి వచ్చాడు. అక్కడ తిండికి చాలా బాధపడేవాళ్ళం. పెదనాన్న ఇచ్చే బియ్యం కూరలు అవి బొత్తిగా చాలేవి కావు. పిడికిడి బియ్యంతోటే కుండెడు గంజినీళ్ళలా కాచేది అమ్మ. చిన్న చెల్లి అన్నం కావాలని ఏడుస్తుందని దానికి మాత్రం అడుగు మెతుకులు తీసిపెట్టి అందరికీ గంజి పోసేది. నీళ్లు తాగితేనే ఆకలి తీరుతుందా? పిల్లలంతా మిలిటరీ క్యాంపుల దగ్గర అడుక్కుంటూ ఉండేవారు. మేము ముగ్గురం కూడా అదే మొదలుపెట్టాం. మిలిటరీ వాళ్ళు ఏదైనా తింటున్నా తాగుతున్నా డబ్బాలు పట్టుకుని ఎదురుగా కొంత దూరంలో నిలబడితే ఒక రొట్టె ముక్కో తాగే నీళ్ళో వాటిల్లో వేసేవారు. పడింది పడినట్టుగా నోట్లో వంపుకొని మళ్ళీ డబ్బా చాచటం. మాకు మాత్రం విమల వల్లే చాలా వరకు కడుపులు నిండుతుండేవి. అప్పటికి దానికి 5 సంవత్సరాలు కూడా నిండవు. తిండి లేక ఎంత నీరసించిపోయినా తెల్లగా సన్నగా చాలా ముద్దుగా ఉండేది. వచ్చీరాన్ని బర్మా భాషలోనూ తెలుగులోనూ ముద్దుగా మాట్లాడేది. తార పాడుతుంటే విమల చలాకీగా డాన్స్ చేసేది. మిలిటరీ వాళ్ళంతా గుంపులుగా చేరి విమలతో రకరకాలుగా డాన్సులు చేయించుకుంటూ పకపకా నవ్వుతూ చప్పట్లు కొట్టేవాళ్ళు. వాళ్ళు విమలను ఎత్తుకుని ముద్దులు పెట్టుకుంటూ అప్రయత్నంగా కళ్ళనీళ్లు పెట్టుకునేవారు. బహుశా స్వదేశంలో ఉండే వాళ్ళ పిల్లలు గుర్తుకొచ్చేవారు కాబోలు. తర్వాత విమల మోయలేనన్ని సరుకులు, పాల టిన్నులు, చేపల టిన్నులు, బిస్కెట్లు, కేకులు, రొట్టెలు కావలసినన్ని ఇచ్చేస్తుండేవారు. సగం ఏ సందుల్లోనో కూర్చుని తినేసి మిగతావి మా అమ్మకిచ్చేవాళ్ళం. మిలిటరీ వాళ్ళకి చుట్టలు ఇచ్చినా రొట్టెలు అవి ఇచ్చేవారు. పెదనాన్న మా నాన్నకు రోజుకో చుట్ట ఇస్తుండేవాడు. అది తీసుకెళ్ళి ఇస్తే చాలు రొట్టెలతోటే కడుపులు నిండిపోయేవి. సిపాయిల్లో చాలామంది ఇండియన్ చుట్ట కోసం తహతహలాడిపోయేవాళ్ళు. పెదనాన్న ఇచ్చే బియ్యంతోటే కూర్చోవాలంటే అందరం ఆనాడే పోయేవాళ్ళం. ఒకరోజు పస్తు ఉండి మర్నాడు మస్తుగా తింటే ఎండి ఉన్న పేగుల మీద ఆశల కొద్దీ దొరికినవన్నీ తినేస్తే కడుపు నొప్పులు, అజీర్తి జబ్బులు, చెప్పలేని రోగాలు. మా అమ్మ ఎప్పటికప్పుడు జబ్బు పడుతూ ఉండేది. ఎక్కడ చూసినా అడుక్కునేవాళ్లే. బయలుదేరితే పెట్టేదెవరు? మిలిటరీ వాళ్ళు కనిపించని రోజు ఆకలితో మలమల మాడిపోవలసి వచ్చేది. పిల్లలంతా ముఠాలుగా చేరి దొంగతనాలు కూడా చేస్తుండేవారు. పట్టణంలో కొంతమంది వ్యాపారస్తులు ఇల్లు వాకిళ్ళు విడిచిపెట్టలేక ప్రాణాలకు కూడా తెగించి ఉండిపోయారు. బాంబులు పడే సమయంలో మాత్రం దుకాణాలు మూసేసి ఆనక బ్రతికి ఉంటే దుకాణాలు కూడా కూలిపోకుండా ఉంటే మళ్ళీ తెరుచుకుని కూర్చునేవాళ్ళు. మా ముఠాలో ఒకడు అంగళ్ళ మధ్యకు వెళ్ళి ధైర్యంగా ఏ నారింజ పండో కొబ్బరికాయో మిఠాయి ఉండో ఏదో ఒకటి కిందకి తోసి ఏమీ ఎరుగని వాడిలా తన దారిని తను పోవటం. తర్వాత మరొకడు వెనక నుంచి వస్తూ ఆ కింద పడ్డదాన్ని కాస్త దూరంగా కాలితో తన్నటం. మూడోవాడు మరికొంత దూరం, నాలుగోవాడు మరికొంత, అలా బంతిలా తన్నులు తింటూ చివరికి చేరేసరికి అది కాస్త చితికి మట్టి కొట్టుకుపోయి ఉండేది. అదే గబగబా పంచుకు తినటం, లేదా పట్టుబడితే వీపులు అప్పజెప్పటం. 15 మంది 2-3 గంటలు తచ్చాడితే ఒక కాయ దొరకటం దుర్లభం. రైల్వే ప్లాట్ఫారం మీద సరుకుల బుట్టలు గుట్టలుగా పడి ఉండేవి. అవి అన్నీ మిలిటరీ రేషన్. ఒకడు నేర్పుగా బ్లేడ్ ముక్కతోటి ఒక బుట్టకి కన్నం పెట్టడం, రెండోవాడు ఆ పక్క నుంచి నడుస్తూ ఆ కన్నాన్ని పెద్దది చేయటం, మూడోవాడు సరుకులాగటం. ఎంత కష్టపడితే కడుపులోకి దొరికేదో అది చెప్తే అర్థం కాని విషయం. ఎక్కడేది దొరికినా రెండో కంటికి తెలియకుండా మింగేయటమే. పిల్లలున్నారన్న బాధ తల్లికి లేదు, తల్లి ఉందనే ఝాస పిల్లలకు లేదు. ఎవరి పొట్టకి వాళ్లే వెతుక్కోవాలి. అంతే. వేణుగోపాలరావు ఆగాడు. ఒకరోజు అమ్మ విమల కోసం అన్నం దాచిందని నువ్వు దెబ్బలాడావు కదూ అంది తార నవ్వుతూ అన్నతో. విమల కోసం అన్నదే గాని దానికి కొంచెమే పెట్టింది. చూడండి భాస్కర్, ఆ పరిస్థితులు ఎంత ఘోరంగా ఉండేవో. చిన్న చెల్లికి అని చెప్పి అన్నమంతా ఉంచేసి మాకు ఉత్త గంజే పోసింది. విమలకు కూడా అన్నం కొంచెమే పెట్టింది. పిల్లలు బయటికి పోయి ఏదో ఒకటి తింటారులే అనుకునేది. ఆ పూట మా అమ్మ మాత్రం గంజి తాగలేదు. రోజులా మాతో పాటు గంజి తాగకపోయేసరికి నాకేదో అనుమానం వచ్చేసింది. చేతులు కడుక్కుని లేచిపోయాక చాటుగా నిలబడి చూడటం మొదలుపెట్టాను. మా అమ్మ మేమెవరమైనా వస్తామని కాబోలు దొంగచూపులు చూసుకుంటూ అన్నం తినేస్తోంది. నేను కోపంతో అరుస్తూ దగ్గరికి పరిగెత్తి మీద పడి అన్నం గిన్నె లాక్కోపోయాను. చెల్లుని చెంప మీద కొట్టింది ఎంగిలి చేత్తో. దొంగ వెధవా, పో అవతలికి, బయట అస్తమాను కుక్కలా తిని వస్తావు, నా కడుపు మండిపోతాంది అంటూ తిట్టిపోసింది నాకు అందనివ్వకుండా.
ఒక్క మెతుకు కింద రాల్చకుండా గిన్నె అంతా నాకేసింది. నేను తిడుతూ ఏడవటం మొదలుపెట్టాను. వేణు ఒక్క క్షణం ఆగి బాధగా అన్నాడు. అబ్బా, అదేమిటో తిట్టుకోవడం కూడా సామాన్యమైపోయిందప్పుడు. పరిస్థితులు లక్షణంగా ఉన్నంత వరకే నాగరికతలు, సంస్కారాలు, అనురాగాలు, అభిమానాలు గాని లేకపోతే మనం ఎలా మారిపోతామో మనకే తెలియదు. పాపం మా అమ్మకు జబ్బుగా ఉన్నా కూడా విపరీతమైన ఆకలి వేసేది. ఎప్పుడైనా మేము వీధిలోంచి రొట్టెలు అవి తెచ్చిపెడితే ఆవురావురమంటూ తినేది. ఆ పరిస్థితిలోనే మా పెదనాన్న చెప్పకుండా స్టీమర్లో వెళ్ళిపోయాడు. ఆ సంగతి నాన్న వచ్చి చెప్తే అందరం ఏడుపులు లంఘించుకున్నాం. డబ్బు లేకుండా అక్కడి నుంచి ఎలా బయటపడాలి? అసలు అక్కడ ఎలా బతకాలి? ఇక ఆ గంజినీళ్ళు కూడా లేవన్నమాట. గొల్లుమంది అమ్మ. అడుక్కుని దొంగతనం చేసి మిలిటరీ వాళ్ళ దగ్గర విమలతో డ్యాన్స్ చేయించి ఏదో విధంగా మాకు కాస్త దొరికేది కానీ మా అమ్మకు అది లేదు. ఆకలి వేస్తుందని చిన్నపిల్లలా గట్టిగా ఏడ్చేది. అమ్మకి ఏదైనా తెచ్చి పెడదాం అనిపించేది కానీ తీరా ఏదైనా దొరికినప్పుడు తినేయకుండా ఉండటానికి మా వశం అయ్యేది కాదు. ఇది తీసుకెళ్ళి అమ్మకిచ్చేస్తే నాకెవడిస్తాడు? నాకు మాత్రం ఆకలి వేయటం లేదా అనుకునేవాణ్ణి. మా అమ్మ వీధిలోకి వచ్చి అడుక్కోవడానికి కూడా వీలు లేకపోయింది. ఒళ్ళంతా నీరు పట్టి కాళ్ళు వాచి ఒక్క అంగుళం కూడా కదలలేకపోయేది. ఒక వారం రోజుల వరకు ఏడ్చి బాధపడి చచ్చిపోయింది. పోనీ కొంత బరువు తగ్గింది అనిపించింది మాకు. మా అమ్మని ఒక గొయ్యి తీసి పూడ్చేశాం మా నాన్న నేను. అప్పుడు చచ్చిన వాళ్ళ కోసం ఏడవటం అంటే ఒక వెర్రి పని. మా కళ్ళ ముందు గంట గంటకి ఎంతోమంది చేస్తున్నారు. మా అమ్మ అంతే. నాన్నకు మాత్రం ఎలాగైనా పెదనాన్నలా మా ఊరు వెళ్ళిపోవాలని పిచ్చిగా ఉండేది. రేవులోకి ఎప్పుడు స్టీమర్ వచ్చి వెళ్ళిపోతుందో తెలీదు. కాందిసీకులు చూస్తే వందల కొద్దీ ఉన్నారు. నది ఒడ్డునే వెళ్ళి కూర్చుంటే గమ్మున స్టీమర్లో చోటు దొరుకుతుందనుకుని చాలామంది పట్టణంలో నుంచి నది ఒడ్డుకు మకాం మార్చేశారు. మేము అక్కడికే పోయాం. అనుకోకుండా జపాన్ వాళ్ళు నది అవతల కొండలలోకి వచ్చేశారట. యువతల ఒడ్డున మా వెనుకగా బ్రిటిష్ సైన్యం వాళ్ళతో యుద్ధానికి సిద్ధమైంది. రెండు సైన్యాలకు మధ్య మేము. ఫైరింగ్ ప్రారంభమైంది. మా నెత్తుల మీద ఒకసారి ఫైరింగ్ అవుతున్నంతసేపు గోతుల్లో కానీ నేల మీద కానీ బోర్లా పడుకోవాలి. తుపాకీ శబ్దాలకు చెవుల్లో పొరలు తెగిపోకుండా నోరు తెరిచి ఉంచాలి. భూమి అదురుకు గుండెలు బద్దలు కాకుండా రొమ్ము కొంచెం ఎత్తిపట్టాలి. తొందరపడి కదిలినా తల ఎత్తినా ఇక గాలిలో కలిసిపోవలసిందే. ఊపిరి బిగపట్టి పడుకుని ఉన్న మన మీద ఎక్కడి నుంచైనా ఒక తెగిన చేయి వచ్చి పడితే చెల్లించకూడదు. ఒక తలకాయ దొర్లుకుంటూ మన కళ్ళ ముందు నుంచి పోతుంటే చూడకూడదు. పక్కవాడే తుపాకీ గుండు తగిలి భయంకరంగా అరుస్తుంటే వినకూడదు. నీ స్థితి తప్పితే ఇక దేని మీద నీకు ఝాస ఉండకూడదు. ఫైరింగ్ జరుగుతున్నంతసేపు భయంకరమైన అరుపులు, భరించలేని ఏడుపులు, గాలిలో ఎగిరే చేతులు, నేల మీద దొర్లే బుర్రలు, నదిలోకి వెళ్ళిపడే మొండాలు, నీటి మీద తేలే నెత్తురు తెట్టలు, ఆర్తనాదాలు, హాహాకారాలు అంతా చకచక జరిగిపోవలసిందే. ఫైరింగ్ ఆగిన తర్వాత పడుకున్న వాళ్ళంతా లేస్తారనే నమ్మకం లేదు. ఒకసారి విమల పడుకున్నది. పడుకున్నట్టే ఉండిపోయింది. భూమి అదురికి గుండె ఆగిపోయింది. నాకు చాలా ఏడుపొచ్చింది. ఇక మిలిటరీ వాళ్ళు రొట్టెలు, బిస్కెట్లు అవి ఎలా ఇస్తారు? అందుకే ఏడుపు. విమలని నదిలోకి తోసేయకుండా నేల మీదే ఉంచి చుట్టూ రాళ్ళు అవి కప్పిపెట్టాం. మేము చాలా ప్రేమగా చేశామన్నమాట మా విమలకి. సిపాయిల్లో చచ్చిన వాళ్ళని కుప్పగా ఒక చోట పేర్చి పెట్రోల్ పోసి అంటించేస్తారు. శవాలు కాలుతుంటే కంపు భరించలేక మంచి గాలి కోసం నది ఒడ్డు వెంట మైళ్ళ కొద్దీ పరిగెత్తేవాళ్ళం. బాంబులు పడ్డప్పుడు నదిలో పెద్ద పెద్ద చేపలు చచ్చిపోయి పైకి తెప్పల్లా తేలుతుండేవి. పిల్లలందరం కలిసి వాటిని ఒడ్డుకు లాగటం ఒక ఆట. మేము ఇంకా స్టీమర్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నాం. జపాన్ వాళ్ళు గెలిచారని, ఎవరూ నది దాటి వెళ్ళడానికి వీల్లేదని, అంతా పట్టణంలోకి రావాల్సిందని కొత్త సిపాయిల ఆజ్ఞలు. ఇక చేయగలిగిందేముంది? ప్రోమ్లో సంవత్సరం పైన ఉన్నాం. జపాన్ వాళ్ళు ఇండియా వాళ్ళని కొంత ప్రత్యేక అభిమానంతో చూచారంటారు. నిజమేనంటారా అన్నాడు భాస్కర్. నిజమే. అది సుభాష్ చంద్రబోస్ కారణంగానే. వాళ్ళ పరిపాలన కూడా కొంత చెప్పుకోతగ్గది. దొంగతనం అంటూ జరిగితే శిక్ష మహా దారుణంగా ఉండేది. ఆ అపరాధిని రాజవీధిలో నిలబెట్టి ఊరంతా చాటింపు వేయించి వాడు ఏ అపరాధం చేశాడో దానికి ఏ శిక్ష విధిస్తారో ముందు బహిరంగంగా ప్రకటిస్తారు. ఇక అపరాధి ఇండియన్ వాడైతే వాడికి చిన్న శిక్ష, అంటే నెత్తి మీద నుంచి సలసలా కాగే నీళ్లు పోయటం. వాడు చస్తే సరి, లేకపోతే వాడి తరఫు వాళ్ళు తోళ్ళు ఊడిన ఆ మాంసం ముద్దగాన్ని మెత్తటాకుల్లో పడుకోబెట్టి తీసుకుపోయేవాళ్ళు. అయితే బర్మా వాళ్లకు అన్నాడు భాస్కర్ బెదిరిపోయిన చూపుతో.
అదే బర్మావాడు దొంగతనం చేస్తే వాణ్ణి సిలువ మాదిరిగా ఉండే చెక్కలకు కట్టి నిలబెట్టేవాళ్ళు. ముందు జపాన్ ఆఫీసర్ వచ్చి ఒరలోంచి తలతలలాడే కత్తి తీసి దొంగ ఎడమ రొమ్ము కిందుగా పొట్టలోంచి వీపులోకి గుచ్చి తీసేవాడు. కత్తి తీయగానే రక్తం ధారగా చిమ్మేది. తర్వాత 5గురు బర్మా పోలీసులు దొంగ శరీరంలో విసురుగా కత్తులు గుచ్చాలి. 5వ పోటుకైనా దొంగ చావకపోతే ఆ దొంగగతే పోలీసులకు పడుతుంది. స్వజాతి అభిమానంతో పోలీసులు దొంగను నెమ్మదిగా పొడిచి బతికించడానికి మాత్రం వీలులేదు. నిజం చెప్పండి, ఇది మీరు స్వయంగా చూశారా? భాస్కర్ చలించిపోతూ మధ్యలో ఆశ్చర్యంగా ప్రశ్నించాడు. వేణుగోపాలరావు కొంచెం నవ్వుతూ, ఇది నా కళ్ళతో నేను చూశాను. శిక్ష అమలు జరుగుతున్నప్పుడు జనమంతా అక్కడికి వచ్చి చూడాలి అన్నాడు. అబ్బా, చిత్రవధ అంటే అదే కాబోలు. ఉత్తపుణ్యానికే ఇందాక మేమిద్దరం కలిసి మిమ్మల్ని చిత్రవధ చేశామన్నారు అంది తార. వేణుగోపాలరావు గంభీరంగా అన్నాడు. ఆ పరిస్థితుల్లో మనిషిలో మనసు చలించటం ఎప్పుడో ఆగిపోయింది. ఎంత ఘోరమైన దృశ్యం చూసి ఓర్చుకోగలిగితే అంత గొప్ప. అన్నింటికీ బండబారి ఆరితేరిపోయారు ప్రజలు. దొంగల ముఠాలు పట్టుబడితే వాళ్ళని విడివిడిగా చంపకుండా పాడుపడిన ఇంటిలో బంధించి మరఫిరంగులతో కాల్చేసేవారు. మొత్తానికి దొంగతనం అంటే ఏమిటో మర్చిపోయారు ప్రజలు. మీ పర్సు రోడ్డు మీద పెట్టి వెళ్లారంటే అది ఎప్పుడు చూసినా అక్కడే ఉంటుంది. మీకు కావలసినప్పుడల్లా డబ్బు తీసుకుని దాన్ని మళ్ళీ అక్కడే దాచుకోవచ్చు. అయితే మీరు అన్నట్టు జపాన్ పరిపాలన చెప్పుకోదగ్గదే అని వెటకారంగా నవ్వాడు భాస్కర్. బర్మా వాళ్ళకి సన్యాసులను పూజించి గౌరవించే ఆచారం ఎక్కువ. అక్కడ సన్యాసిని ఫోంగి అంటారు. బర్మా వాళ్ళు ఉదయాన్నే ఫోంగిని దర్శించి గాని పనిపాటలు చేసుకోరు. ఫోంగిల అధికారం కూడా విశృంఖలంగా సాగుతూ ఉండేది. ఒకనాడు మిట్ట మధ్యాహ్నం వేళ ఒక ఫోంగి కొండ మీద దేవాలయానికి వెళ్ళి దిగివస్తూ ఒక రిక్షావాణ్ణి పిలిచాడట. ఆ రిక్షావాడు ఇండియన్ కావటంతో తన భోజనం వేళ అయిపోయిందని, ఇంటికి పోతున్నానని మరో రిక్షావాణ్ణి పిలుచుకోమని ఫోంగికి వినయంగానే చెప్పాడట. ఫోంగి ఆగ్రహం పట్టలేక రిక్షావాణ్ణి చెంప మీద కొట్టాడు. అది ఒక జపాన్ సిపాయి చూశాడు. వెంటనే ఆ సిపాయి ఫోంగిని చెంపలు వాయించి రిక్షావాడితో సహా తను ఆ రిక్షాయే ఎక్కి కూర్చుని ఆ ఫోంగి చేత పట్టణమంతా రిక్షా లాగించాడు. ఆ విడ్డూరం బర్మా వాళ్ళందరినీ చూడమన్నాడు. దైవ సమానుడిగా భావించే ఫోంగి రిక్షా లాగటం బర్మా వాళ్ళకి సహించలేని అవమానం కదా అన్నాడు భాస్కర్. అవును, అయితే ఎవరేం చేయగలరు? సరే, తర్వాత? ఫ్రోమ్లో జీవితం మా నాన్నకు నచ్చలేదు. స్వదేశం వెళ్ళలేనప్పుడు తిరిగి పెగు అయినా వెళ్ళిపోదామన్నాడు. రైళ్లు మామూలుగా తిరుగుతున్నాయి కాబట్టి పెగు వెళ్ళిపోయాం. మా హోటల్ కొన్నవాళ్ళు మమ్మల్ని ఆదరిస్తారేమోనని నాన్న ఆశ. కానీ అసలు అక్కడ హోటలు లేదు, ఏమీ లేదు. ఎప్పుడో కూలిపోయిందట. కొన్ని రోజుల వరకు మాకు పనులేవీ దొరకలేదు. యుద్ధ సమయాలలో డబ్బు చాలా చౌకైపోతుంది కదా. ఒకరోజు కూలీ చేస్తే 50-60 నోట్లు రావటం వస్తాయి. కానీ వాటికి ఒక పిడికెడు బియ్యం, 2 చుట్టలే వచ్చేవి. తీసుకునేటప్పుడు ఒకరికి ఇచ్చేటప్పుడు నోట్లు లెక్క పెట్టడంతోనే సరిపోయేది కాలమంతా. కొన్నాళ్ళకి నాన్న కల్పమిల్లులో మేస్త్రిగా చేరగలిగాడు. నేను బాయిలర్కి ఊక మోసేందుకు కుదురుకున్నాను. జనం కాస్త స్థిరపడేసరికి మళ్ళీ చెదురుమదురుగా బాంబులు పడటం ప్రారంభించాయి. బ్రిటిష్ వాళ్ళ ఆశలు వదులుకోలేదు. తగు ప్రయత్నాల్లోనే ఉన్నారు. ఈసారి కాందిసీకుల మాదిరి దేశాలు తెగించిపోకుండా బాంబులు పడతాయనగా పట్టణానికి కొన్ని మైళ్ళ దూరంలో ఉన్న అడవుల్లోకి పరిగెత్తుకుపోయి తిరిగి బాంబింగ్ ఆగిన తర్వాత ఇళ్లకు చేరుకుంటూ ఉండేవాళ్ళం. వచ్చేసరికి ఇల్లు ఉంటే సరి, పడిపోతే మళ్ళీ గంటల్లో కర్రలతో ఇల్లు కట్టేసుకునేవాళ్ళం. శాశ్వతం కాదని తెలిసినా అలా చేయవలసిందే. బర్మా వారిలో మంచి చురుకుదనం కనిపిస్తుంది. ఆ రోజుల్లోనే అనుకోకుండా మా లక్ష్మి అక్కయ్య కలిసింది. మమ్మల్ని చూసి నాన్నని కావలించుకుంటూ తెగ ఏడ్చింది. అక్కయ్య అప్పుడు కడుపుతో ఉంది. నాన్న ఓదార్చి అంతా కలిసే ఉందామన్నారు. ఒకసారి ఆకాశంలోకి అకస్మాత్తుగా పైలట్ ప్లేన్ వచ్చి పట్టణం మీద తిరుగుతోంది. ఎక్కడి వాళ్ళు అక్కడి నుంచే అడవిలోకి పరుగులు ప్రారంభించారు. బాంబులు పడే ముందు కావలసిన స్థావరాలు చూసుకొని వార్తలు సేకరించడానికి పైలట్ ప్లేన్ వస్తుంది. అది తిరిగిన చోట్ల బాంబులు పడతాయని జనం భయపడతారు. అంతా ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నారు. మా ఇంట్లో నాన్న లేడు, అక్కయ్య లేదు. మేము ఇంటి దగ్గర లేకపోతే నాన్న వచ్చి వెతుక్కుంటాడేమోనని తారా నేను తలుపులు వేసుకుని కూర్చున్నాము. బాంబులు ఎంత దూరంలో ఏ వైపు పడుతున్నాయో శబ్దాలను బట్టి తెలుస్తూనే ఉంది. క్రమంగా ఆ శబ్దాలు చాలా దగ్గరికే వస్తున్నాయి. ఇక లాభం లేదని లేచి రోడ్డు దాటి పరుగులు మొదలుపెట్టాం.
పరిగెత్తుతూ పరిగెత్తుతూ దేన్నో చూచి తార కెవ్వుమంటూ నన్ను చుట్టేసుకుంది. ఎదురుగా చెట్టు కొమ్మకి ఒక మొండెం వేళ్లాడుతోంది. అది ఎక్కడి నుంచో ఎగిరి వచ్చి కొమ్మకి చిక్కుబడి ఉంటుంది. తలక్రిందులుగా ఉండటంతో చాలా భయం కొలుపుతోంది. నెమ్మదిగా తారని సముదాయించి అడవిలోకి లాక్కు వెళ్లేసరికి మా నాన్న మా కోసం ఊళ్ళోకే వెళ్ళాడని తెలిసింది. మర్నాడు తెల్లవారుతూనే ఊళ్ళోకి వచ్చాం. ఇల్లు కాలిపోయింది. నాన్న కనిపించలేదు. 2 రోజుల పాటు ఒకరి జాడ తెలియకుండా ఒకరు తిరిగాక ఒకసారి అడవిలోనే అనుకోకుండా అంతా కలుసుకున్నాం. చీటికి మాటికి ఊరు విడిచి పరుగులెత్తడం, తిరిగి రావటం. ఆ బాధంతా పడలేక చాలామంది అడవిలోనే నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. అక్కడి నుంచే గంప తీసుకుని ఊళ్ళోకి కూలికి వస్తుండేవాణ్ణి. నేను పనిచేసే మిల్లు బాంబుల భయానికి దడిసి 2-3 గంటలు మాత్రమే పనిచేస్తూ ఉండేది. మిల్లు మూసేయగానే బజారులో సరుకులు మోసేవాణ్ణి. ఒకసారి నేను ఊరిలో ఉండగానే బాంబింగ్ ప్రారంభమైంది. గంపని విసిరేసి పరుగులంకించుకున్నాను. దట్టమైన చెట్ల చాటు నుంచి జపాన్ సైనికులు పైన ఎగిరే శత్రు విమానాలను కొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. పరిగెత్తే నన్ను ఆగిపోయి నిశ్శబ్దంగా పడుకోమన్నారు. నేను పరిగెత్తడం పైవాళ్లు చూస్తారని వాళ్ళ భయం. కానీ అక్కడ ఉండటం నాకు ఇష్టం లేదు. వీళ్ళ తుపాకీ శబ్దాలు పైవాళ్ళకి వినిపిస్తే అక్కడ సైన్యం ఉందని గ్రహించి తప్పకుండా బాంబులు వేస్తారు. మిలిటరీ ప్రదేశాలలో ఉండటం చాలా ప్రమాదకరం. సిపాయిలు నన్ను కాల్చేయడానికి తుపాకీలు ఎత్తినప్పుడల్లా చేతులు జోడించి కింద పడిపోతూ మరుక్షణంలోనే లేచి కాలి కొద్దీ పరిగెడుతూ చివరికి తప్పించుకోగలిగాను. నేను కొంత దూరం వచ్చేసరికి ఊహించినట్టే ఆ ప్రదేశం మీద బాంబులు పడ్డాయి. అంతా శ్మశానమైపోయింది. అడవిలో ఉండగానే అక్కయ్యకు పిల్ల పుట్టి చచ్చిపోయింది. ఆ పిల్ల అవయవాలే లేకుండా వికారంగా పుట్టిందని, వాతావరణం విషపూరితం కావటం చేత అటువంటివి జరుగుతున్నాయని అనుకున్నారు. ఒక రాత్రి మేమంతా అడవిలో గాఢ నిద్రలో ఉండగా బ్రిటిష్ సైన్యానికి సంబంధించిన కొండియన్ దళం ఒకటి అడవికి వెనక వైపు నుంచి ప్రవేశించింది. వాళ్ళు మాలో కొంతమందిని లేపి రహస్యంగా మాట్లాడారు. మమ్మల్ని భయపడవద్దని హెచ్చరించి ఊరికి దారి చూపించి జపాన్ మిలిటరీ స్థావరాల గురించి ఆచూకీలు చెప్పమని అడిగారు. మా నాన్న బాగా హిందీ మాట్లాడడంతో సిపాయిలు చాలామంది నాన్నతో ఎక్కువ పరిచయం చేసుకున్నారు. వాళ్ళు కోరిన వివరాలన్నీ తెలుసుకొని మాకు తిండి బాగా సప్లై చేశారు. అకస్మాత్తుగా బ్రిటిష్ సైన్యం పెగ్గును ఆక్రమించుకుంది. జపాన్ వాళ్ళు పూర్తిగా వెళ్ళిపోయారు. మేమంతా తిరిగి ఊళ్ళోకి వచ్చి మళ్ళీ ఇల్లు వాకిళ్ళు ఏర్పాటు చేసుకున్నాం. బ్రిటిష్ సైన్యంలో మరో దళం వచ్చింది. వాళ్లకు ఊరు అప్పగించి మొదటి దళం ముందుకు సాగిపోయింది. మేము పనిచేసే మిల్లు బాంబింగ్లో సర్వనాశనం అయిపోయింది. నేను కమ్మరి కొట్టులో చేరాను, గాలి తిత్తి నొక్కడానికి. ఒకసారి పొడుగుపాటి కడ్డి ఎర్రగా కాల్చి అక్కడ పెట్టి దేనికోసమో వెతుకుతున్నాడు కొట్టు యజమాని. నేనెందుకో లేచి దానిమీద కాలు వేశాను. అరుస్తూ పడిపోయాను. అరికాలి పొడుగున వాత తేలి బొబ్బ ఎక్కి వచ్చింది. కాలు భగభగా మండటం మొదలుపెట్టింది. కొట్టువాడు కాలికి తడిగుడ్డ కట్టి ఇంటికి పోమన్నాడు. ఎలాగో ఇల్లు చేరాను. కానీ కాలికి మందు మాకు లేదు. విపరీతంగా పోటు. 2-3 రోజులకు కాలు నీరు పట్టి ఏదో విధమైన వాసన కూడా బయలుదేరింది. మా నాన్న తోచిన మందులు వేస్తూనే ఉండేవాడు. పొంగుతున్న పాల మీద నీళ్లు చిలకరించినట్టు కాస్త బాధ తగ్గింది. నెమ్మదిగా బయటకు వచ్చి వీధుల్లో తిరుగుతుంటే అందరూ నా దగ్గర వాసనకి కాలికట్టు చూసి అసహించుకునేవారు. కూలీ పని ఇమ్మని అడుగుతుంటే దూరంగా పొమ్మని కసిరేవారు. ఎంత ప్రయత్నించినా కూలీ దొరకలేదు. అడుక్కున్నా డబ్బులు పడలేదు. నాన్న తెచ్చేది బొత్తిగా చాలడం లేదు. ఏం చేయాలో తెలియకుండా పోయింది. బ్రిటిష్ క్యాంపుల దగ్గర చాలామంది పిల్లలు పనిచేసి రొట్టెలు అవి తెచ్చుకునేవాళ్ళు. ఒకసారి నేను కూడా నెమ్మదిగా ఆ మిలిటరీ గుడారాల దగ్గరికి వెళ్ళి వంటలు అవి తయారయ్యే చోట కాస్త దూరంగా కూర్చున్నాను. నన్ను చూసి వంటవాడు అక్కడ చెత్తంతా ఎత్తి పెంట మీద పోయమన్నాడు. ఒళ్ళంతా బలం తెచ్చుకుని గబగబా చెత్త ఎత్తేసి ఆ చోటంతా తుడిచి శుభ్రం చేశాను. ఒక రొట్టె మొక్క పడేశాడు. తినేసి మళ్ళీ వాడి ముందే కూర్చున్నాను. అంతలో హెడ్ కుక్ వచ్చాడు. వస్తూనే నా కాలు చూశాడు. రక్తం మరకలతో చాలా అసహ్యంగా ఉంది కట్టు. నేను అక్కడ కూర్చున్నందుకు వాడికి చాలా కోపం వచ్చేసింది. గెట్ అవుట్ దర్టీ రోగ్ అంటూ బూటుకాలితో ఒక్క తన్ను తన్నాడు. 4-5 గజాల దూరం వెళ్ళి పడ్డాను. నన్ను అక్కడ కూర్చొనిచ్చినందుకు వాడు మొదటి వంటవాణ్ణి నానా తిట్లు తిట్టాడు. నేను లేచి కుంటుకుంటూ ఇంటికి పోయాను. మళ్ళీ మర్నాడు వచ్చి అక్కడే కూర్చున్నాను. హెడ్ కుక్ వస్తుంటే లేచి వెళ్ళిపోబోయాను. వెళ్తున్న వాణ్ణి వెనక్కి పిలిస్తే ఆశ్చర్యపోతూ వెళ్ళాను. కిందటి రోజులా కాకుండా జాలిగా కాలికేమైందని అడిగాడు. జరిగింది చెప్తే విని చాలా జాలిపడ్డాడు. నన్ను కట్టు విప్పమన్నాడు.
లోపల లోషన్లు పెట్టి కడిగించాడు. పౌడర్ లాంటిదేదో వేసి బాగా కట్టుకట్టాడు. నెమ్మదిగా కిచెన్లో పనిచేస్తూ ఉండిపోమన్నాడు. నాకు పట్టలేనంత సంతోషం కలిగింది. కాలు కూడా చాలా తేలికగా అయింది. చలాకీగా చెప్పిన పనులు చేస్తూ తిరిగేవాణ్ణి. నాతో పాటు ఆ కిచెన్లో ఇంకా 2 బర్మా పిల్లలు గిన్నెలవి తోముతూ ఉండేవాళ్ళు. పని అంతా నా మీదకి గెంటేసి ప్రతి విషయానికి అల్లరి పెడుతూ ఏడిపిస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరూ ఒకసారి బాగా తాగి వచ్చి ఎక్కడ పని అక్కడే వదిలేసి దర్జాగా హెడ్ కుక్ మంచం మీద ఒకడు, సోఫాలో ఒకడు పవలించారు. ఆ దృశ్యం హెడ్ కుక్ చూసేలా చేయడానికి మాత్రం చాలా తంటాలు పడ్డాను. లోపలికి వచ్చి వాళ్ళని చూస్తూనే హెడ్ కుక్ మండిపోయాడు. ఒకడిని కిందకి ఈడ్చేసి అరే పంది అంటూ బూటుకాలుతో తన్నడం ప్రారంభించాడు. వాళ్ళిద్దరూ మత్తులు వదిలి తన్నులు భరించలేక పరుగులు లంకించుకున్నారు. ఇక కిచెన్లో పని నన్ను ఒక్కడినే చూసుకోమన్నాడు. నా కాలు కూడా పూర్తిగా మానిపోయింది. చాలా శ్రద్ధగా ఓర్పుగా అన్ని పనులు చేస్తూ హెడ్ కుక్ మెప్పులు సంపాదిస్తూ ఉండేవాణ్ణి. ఇక తిండి కొరత తీరిపోయింది. మా ఇంటిల్లిపాది దర్జాగా మిలిటరీ భోజనాలు తినడమే కాకుండా మా నాన్న ఇంటి దగ్గర కొన్ని టిన్నులు అవి అమ్మటం కూడా ప్రారంభించాడు. వంటలు వండే ముందు హెడ్ కుక్ ముడి సరుకులన్నీ పరీక్ష చేస్తుండేవాడు. బంగాళదుంపల బస్తాని చిన్న కత్తితో కోసి తెరిచేవాడు. పైన 2-3 దుంపలు కుళ్ళినట్లు కనిపిస్తే చాలు, త్రో ఇట్ అవే ఇన్ ది రివర్. పంచదార డ్రమ్ములో చిన్న పురుగు దొర్లుతుంటే చాలు, త్రో ఇట్ అవే ఇన్ ది రివర్. ఎంతెంత విలువైన టిన్నులు కానీ ప్యాకెట్లు కానీ ఏమాత్రం పాడైనట్టు అనుమానం కలిగినా దాన్ని సరాసరి నదిలోకి తోసేమనేవాడు. ఆహారం పాడైతే మిలిటరీ అంతా దెబ్బతింటుందని వాళ్ళ జాగ్రత్త. దేన్ని నదిలోకి గెంటేమన్నా సరే ఎస్ సార్ అంటూ హెడ్ కుక్ వెళ్ళిపోగానే అసలు వంటవాడితో లాలూచీ పడి ఆ బస్తాలు, ప్యాకెట్లు, టిన్నులు అన్నీ దొడ్డి వెనక్కి చేరవేసేవాళ్ళం. మా నాన్న ఇంటి దగ్గర పెద్ద దుకాణం తెరిచాడు. బంగాళదుంపలు, పంచదార, గోధుమలు, చిక్కుళ్ళు ఒకటేమిటి, పెట్టుబడి లేని వ్యాపారం, దొరకని సరుకు లేదు మా దగ్గర. బ్రిటిషు సైన్యంలో 3వ జట్టు వచ్చింది. హెడ్ కుక్కు 2వ జట్టుతో పాటు వెళ్ళిపోయే ముందు 3వ జట్టు ఆఫీసర్కి నన్ను చూపించాడు. చాలా చురుకైన వాణ్ణని, విశ్వాసంగా పనిచేస్తానని, పర్సనల్ బాయ్గా ఉంచుకోవాల్సిందని కూడా సిఫారసు చేశాడు. ఓ మై గుడ్ బాయ్ అంటూ ఆ కొత్త ఆఫీసర్ నాకు షేక్ హ్యాండ్ కూడా ఇచ్చాడు. ఇక మన దశ మారింది. మిలిటరీ ఆఫీసర్ పర్సనల్ బాయ్కి క్యాంపులో ఎక్కడా ఎదురు లేదు. నేను చేయాల్సిన పనల్లా ఆఫీసర్కి తోకలా తిరగటమే. భోజనం మాత్రం నా స్వహస్తాలతో అందిస్తూ అతడు తింటున్నంతసేపు ఏవో కబుర్లు చెప్తూ ఉండేవాడిని. 100ల కొద్దీ మైళ్ళు ఆఫీసర్తో పాటు జీపులో వెళ్తుండేవాణ్ణి. క్యాంపుకు వెళ్ళినప్పుడు మాత్రమే నేను టీ చేయాల్సి వచ్చేది. మిల్క్ పౌడరు, టీ పౌడరు కలిసే ఉంటుంది. చిన్న కిరసనాయిల బుడ్డి లాంటిది కూడా తయారుగా ఉంటుంది. అది వెలిగించి నీళ్ళలో పౌడర్ వేసి మరిగిస్తే చాలు, టీ తయారైపోతుంది. ఒక్క జీపులోనే కాదు, ఆఫీసర్తో పాటు విమానంలో కూడా తిరుగుతూ ఉండేవాడిని. జపాన్ కుక్కలు ఎలా పాలించారా అని అడుగుతుండేవాడు రోజుకొక్కసారైనా. జపాన్ పరిపాలన గురించి కావలసినన్ని ఘోరాలు కల్పించి చెప్పేవాణ్ణి. నా కబుర్లు వింటూ నేను చాలా తెలివైన వాణ్ణని, చక్కగా మాట్లాడతానని మెచ్చుకునేవాడు. మిలిటరీకి ఎంతో రేషన్ వస్తుండేది. ఎన్నో సరుకులు వస్తుండేవి. దోమతెరలు, దుప్పట్లు, బట్టలు, బూట్లు, టోపీలు, స్వెట్టర్లు, కత్తులు, సమస్తం. నీకేమైనా కావాలా అని అడిగేవాడు ఆఫీసర్. ఎస్ సార్ అనేసి తడుముకోకుండా అన్ని రకాల సామాన్లు అడిగి ఇంటికి తీసుకుని పోయేవాణ్ణి. మా నాన్న ఆ వ్యాపారంలో కొంత డబ్బు కూడా కూడబెట్టాడు. యుద్ధం ముగిసింది. ప్రజలు స్థిరపడిపోయారు. ప్రభుత్వం బలపడింది. బ్రిటిష్ మిలిటరీ అంతా స్వదేశం వెళ్ళిపోతోంది. ఆఫీసర్ నన్ను తనతో ఇంగ్లాండ్ రమ్మన్నాడు. మా ఆఫీసర్ గారు నన్ను ఇంగ్లాండ్ తీసుకువెళ్తానంటున్నారు అన్నాను మా నాన్నతో. సరే చీకటి పడకుండా వచ్చేయన్నాడు మా నాన్న. ఇంగ్లాండ్ వెళ్ళటానికి మా నాన్న ఒప్పుకున్నాడని చెప్పేశాను ఆఫీసర్తో. మర్నాడు సిపాయిలకు మెడికల్ ఎగ్జామినేషన్ అవుతోంది. మా ఆఫీసర్ డాక్టర్లతో మాట్లాడుతూ తిరుగుతున్నాడు. నేను వాడి వెనకాలే నడుస్తున్నాను. అంతలోనే మా నాన్న వచ్చి పడ్డాడు. ఇంగ్లాండ్ అంటే నువ్వు రోజు వెళ్ళి వస్తున్నట్టే అనుకున్నాను. ఎక్కడో చాలా దూరం అంటున్నారు. మీ ఆఫీసర్ గారితో రానని చెప్పే అన్నాడు గబగబా. నా సంబరం అంతా పోయింది. అలాగే ఆఫీసర్తో తర్వాత నసుగుతూ చెప్పేశాను. ఆఫీసర్ చాలా చెప్పాడు. అక్కడ శాశ్వతంగా ఉండిపోనక్కర్లేదని, కొంతకాలం ఉండి డబ్బు సంపాదించుకొని రావచ్చని, ప్రాణభయం ఏమీ ఉండదని, మంచి భవిష్యత్తు కలుగుతుందని ఎన్ని చెప్పినా మా నాన్నను ఒప్పించలేను కాబట్టి ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ సార్ అంటూ నిలబడ్డాను. విడిపోయే ముందు చాలా వస్తువులు బహుమతి ఇచ్చి విమానం ఎక్కే ముందు అనురాగంతో షేక్ హ్యాండ్ ఇచ్చాడు ఆఫీసర్.
విమానం ఎగిరిపోతుంటే బావురుమని ఏడ్చాను. 2-3 సంవత్సరాలు దొర్లిపోయాయి. పరిస్థితులు చక్కబడ్డాయి. మా నాన్న సరుకులు కొట్టు చూచుకుంటున్నాడు. తిండికి మాత్రం లోటు లేకుండా ఉంది. తారా, నేను స్కూల్లో చేరాం. వేణుగోపాలరావు ఆగాడు. కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.